ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా ఇవ్వండి. హై పాయింట్స్ వేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. ఎవ్రీడే 6:30 PM కి మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలోని నాకైతే అవ్వట్లేదండి. అందుకనే ఈవినింగ్ టైం కాకుండా మార్నింగ్ టైంలోని వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం గమనించుకోగలరు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. గుంటూరులో జరిగిన ఒక రియల్ హారర్ ఇన్సిడెంట్ గురించి ఈ రోజు అయితే మనం తెలుసుకుందామండి. అయితే ఒక ఫ్యామిలీ, భార్యాభర్త ఇంకా 2 పిల్లలు, 5 years బాబు, ఇంకా అలాగే 11 years అమ్మాయి అయితే ఉన్నారు. వాళ్ళతో పాటుగాను వాళ్ళ అంటే అబ్బాయి వాళ్ళ అమ్మగారు అయితే ఉన్నారు, అంటే వాళ్ళ నానమ్మ అయితే ఉంది. వాళ్ళు ఒక కొత్త ఇంట్లోనైతే అద్దెకు దిగడం అనేది జరిగింది. అది 3 bedroom ఫ్లాట్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఒక్క దగ్గరే ఉంటాయి. అండ్ వాళ్ళకి వెళ్ళడానికి ఒక చిన్న వే అయితే ఉంటుందన్నమాట. ఈవినింగ్ టైం అయ్యేసరికి పిల్లలందరూ కూడాను అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. మరి ఆ ఇల్లు అయితే చాలా బాగుంది, వాళ్ళకి పర్ఫెక్ట్ గానైతే ఉంది. దిగి ఒక 1 week అయితే అవుతుంది. పిల్లలిద్దరూ కూడాను ఆడుకోవడానికి కిందకి అయితే వెళ్లారు, ఆడుకుంటున్నారు. చాలా సేపు అయితే అయ్యింది. ఆ సమయంలోనే ఏంటంటే స్వాతికి ఒక మెరుస్తున్న వస్తువు అయితే కనిపించింది. ఏంటి అని దగ్గరికి వెళ్లి చూసేసరికి మట్టలోని తనకి ఒక చైన్ అయితే దొరికింది. చైన్ చూడడానికి బాగానే ఉంది, గోల్డ్ చైన్ అయితే కాదు, రోల్ గోల్డ్ చైనే. బాగుంది. కనిపించేసరికి పిక్ చేసి తను గబగబా పైకి అయితే వచ్చి తన రూమ్ లోని సొరుగులోనైతే పెట్టేసి మళ్ళీ కిందకైతే వెళ్ళిపోయింది. మరి చాలా మంది పిల్లలకి ఈ అలవాటు అయితే ఉంటుందండి చిన్నతనంలోని. ఇంకా అలాగే పెద్ద అయ్యాక కూడా కొంతమంది పనికిమాలిన వస్తువులు ఏవైనా దొరికాయి అని అంటే అబ్బా అది దేనికైనా పనికొస్తుంది అని చెప్పి వెంటనే తీయడం, ఇంకా ఇంటికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అలా తెచ్చే క్రమంలోని మనకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే పడుతూ ఉంటాయి. మరి అలానే ఈ అమ్మాయి అయితే తెచ్చేసింది, కిందకి అయితే వెళ్లి ఇంకా ఆడుకుంటుంది. అప్పటికే 6 అయిపోతుంది. పైనుంచి వాళ్ళ అమ్మ అయితే పిలుస్తుంది, ఏ స్వాతి, నువ్వు తమ్ముడు పైకి రండి, ఇంకా ఎంతసేపు ఆడుకుంటూ ఉంటారో అని చెప్పి తిడుతుంది. ఇంకా వెంటనే ఆ అమ్మాయి అయితే వాళ్ళ తమ్ముడిని తీసుకొని పైకి అయితే వెళ్తుంది. ఈ వచ్చే క్రమంలోని తన కాళ్ళు తనకే తగులుకొని ముందుకైతే బొక్కబొర్లా పడిపోయేసరికి 2 కాళ్ళు కూడా చిక్కుడిపోయాయి. ఒక కాలుకి రక్తం అయితే వస్తుంది. వచ్చేసరికి ఇంకా ఏడుపు మొహం పెట్టుకొని పైకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఏమైంది అని అంటే ఇలా పడిపోయాను అని ఏడుస్తుంది. వాడు చూడు 5 ఏళ్ళు, నీకన్నా చిన్నవాడు, అయినా కూడా కామ్ గానైతే ఉంటాడు, నువ్వు ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే చెడమడ తిడుతుంది. ఇంకా వెళ్ళి స్నానం చేసుకో, త్వరగా అన్నం వండేస్తాను, తినేద్దురు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికేమో డ్రెస్ అది మారుస్తూ ఉంది. ఇంకా స్నానానికి తీసుకెళ్తుంది. ఈ లోపు ఈ అమ్మాయి ఏంటంటే వేరొక బాత్రూమ్ లోకి అయితే వెళ్తుంది. ఈలోగా వాళ్ళ నాన్నమ్మ వచ్చి, ఏమైందమ్మా స్వాతి, కాళ్ళకి ఏంటి ఏమైంది అని అంటే ఇలా పడిపోయిన నానమ్మ అని చెప్తుందన్నమాట. ఇంకా తను స్నానానికి వెళ్లే క్రమంలోని కరెంట్ అయితే పోయింది. ఈలోపు జనరేటర్ ఆన్ చేసే టైంలోనే తను ఏంటంటే స్నానానికి బట్టలు విప్పి ఒక చెంబు నీళ్లు పోసుకునేసరికి ఎవరో అరచేత్తోని గట్టిగా తనకి వీపు మీద కొట్టినట్టుగానైతే అయ్యింది. కొట్టేసరికి గట్టిగా అరిచేసి ఎవరది, అమ్మా నువ్వేనా, నన్ను ఎందుకు కొడుతున్నావు అంటూ వెంటనే కళ్ళు కడుక్కొని చూసేసరికి ఎవరూ లేరు, చీకటిగానైతే ఉంది. ఇంక ఈ లోపు జనరేటర్ అయితే ఆన్ చేశారు. మళ్ళీ అంతా నార్మల్ గా ఉంది. కానీ తనకి వీపు అయితే మంట, నొప్పి వస్తుంది. ఇంకా గబగబా స్నానం చేసి బయటకైతే వచ్చింది. బట్టలు వేసుకుంటూ వాళ్ళ అమ్మనైతే పిలిచి, అమ్మ ఇక్కడ ఇలా నొప్పిగా ఉంది, ఏదో అయ్యింది, మంట వస్తుంది చూడు అని అంటే వీపు మీద చూసేసరికి తన్ని ఎవరో కొట్టినట్టుగా అచ్చైతే పడుంది. ఇదేంటి ఎవరు కొట్టారు నిన్ను అని అంటే
ఏమోనమ్మా ఎవరు కొట్టారో తెలీదు, చాలా నొప్పిగా ఉంది అని అంటే, ఇలానే ఉండు మొత్తుదానిలాగా అని వాళ్ళ అమ్మ ఇంకొంచెం తిడుతుంది. ఎవరో కొట్టేశారు గట్టిగాను అని వాళ్ళ అత్తయ్యకి అయితే చెప్తుంది. చూడండి అత్తయ్య ఎలా ఉందో ఇది అని చెప్పేసి, సరే సరే ముందు భోజనం పెట్టేసే వీళ్ళకి అని చెప్పి పిల్లలిద్దరికి అయితే భోజనం పెట్టేసి ఏదో చదువుకోమంది, చదువుకుని హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసి వాళ్ళు వాళ్ళ రూమ్ లోనైతే పడుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈలోగా వాళ్ళ నాన్న అయితే ఆఫీస్ నుంచి వచ్చేసాడు. వచ్చి పిల్లలతోనైతే కూర్చున్నాడు. అలాగా మాట్లాడుతున్న సమయంలోని స్వాతి ప్రతి విషయం కూడా వాళ్ళ నాన్నకైతే చెప్తుంది. అలాగే చెప్పింది, ఇలా జరిగింది, ఈ రోజు పడిపోయాను నాన్న అన్ని చెప్తూ ఉంటే, అవునా తల్లి, సరే ఇంకా ఎక్కువగా బయటికి వెళ్ళకమ్మా, ఆడుకుంటే నువ్వు తమ్ముడు ఆడుకోండి ఇంట్లోని, నేనుండేటప్పుడు లేదంటే అమ్మ ఉండేటప్పుడు కిందకి వెళ్ళండి కానీ ఉట్టప్పుడు వెళ్ళకండి అని వాళ్ళ నాన్న అయితే చెప్పేస్తాడు. తన పని తనైతే చూసుకుంటూ ఉన్నాడు. అందరూ ఎవరి రూమ్ లో వాళ్ళు అయితే పడుకుంటూ పోతారు. ఆ సమయంలోని స్వాతి రూమ్ లోని ఎవరు తిరుగుతున్నట్టుగానైతే అలికిడవుతుంది. తనకి మెల్లగా కొంచెంగా స్పృహ అయితే వస్తుంది. వచ్చి కళ్ళు విప్పి చూసేసరికి తన కళ్ళ ముందు ఒక ముసలామె తన్నే చూస్తూ కోపంగానైతే చూస్తున్నట్టుగా కనిపించి మాయమైపోయింది. అంతే, స్వాతి కెవ్వున అరుస్తూ లేచి కూర్చుండేసరికి పక్కన పడుకున్న తమ్ముడు కూడా లేచాడు. వాడు లేచి చిన్నపిల్లాడు కదా, అలా అరిచేసరికి గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న పరిగెత్తుకుంటూనే అయితే వచ్చారు. ఏమైంది అనేసరికి, లేదు ఇలాగా ఎవరో ఇక్కడ కనిపించారమ్మా అనేసి ఏడుస్తుంది స్వాతి. ఏంటి స్వాతి, నువ్వు పెరుగుతున్న కొలది చిన్నపిల్లలాగా అయితే బిహేవ్ చేస్తున్నావు, ఇలా ఉండకూడదు తల్లి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అనేసి, సరే నేను ఇక్కడ పడుకుంటానులే, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి తను వాళ్ళిద్దరి మధ్యలోనైతే పడుకుంటుంది. మరి కొంచెం సేపు అయితే అవుతుంది, ఒక 2 అలాగా. ఆ సమయంలోని పెద్ద ఆమె అప్పటికి కాస్త తెలివి అయితే వస్తుంది. లేచి బాత్రూమ్కి అయితే వెళ్తుంది. వెళ్ళి బయటకు వచ్చేసరికి ఎవరో తన రూమ్ లో తిరుగుతున్నట్టుగానైతే కనిపిస్తుంది. డిమ్ లైట్ వేసేసరికి ఎవ్వరూ లేరు, నార్మల్ గానైతే ఉంది. తనకేదో భ్రమ కలిగి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళి పడుకునే సమయంలోని కొంతసేపటికి తన కాళ్ళు పట్టుకొని ఎవరో గట్టిగా లాగేసినట్టు, బలవంతంగా లాగేసినట్టుగానైతే అయ్యి మంచం మీద నుంచి కిందనైతే పడిపోతుంది ఆ ముసలావిడ. పడిపోయేసరికి వాళ్ళ దగ్గర దెబ్బ అయితే తగిలేస్తుంది. గట్టిగా అరుస్తుంది. తన కొడుకునైతే పిలుస్తుంది. ఈలోగా అబ్బాయి వచ్చి, ఏమైందమ్మా ఏమైంది అంటూ, అయ్యో పడిపోయావా అంటూ గబా వచ్చి లేపి తనైతే కూర్చోబెడతాడు. ఏమైనా అయిందా అంటే, లేదురా ఏం కాలేదు, ఎలా పడిపోయానో నాకే తెలియట్లేదు అని అంటుంది. ఎవరో లాగేసినట్టుగానైతే అయ్యింది అని చెప్తుంది. అమ్మ అదేం కాదు, నువ్వు మంచం చివరికి వచ్చేసినట్టున్నావు, అందుకే పడిపోయావు, సరిగ్గా పడుకో లోపల, ఏం కాలేదు కదా అని అంటూ ఉంటే, ఏం లేదు నాన్న పడుకో, నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తుంది. ఇంకా ఆమె అయితే పడుకుని పోతుంది. ఈలోగా ఇతను వెళ్ళి పడుకుంటే కొంతసేపటికి తన పక్కన వచ్చి ఎవరో పడుకుంటారు. స్వాతి వాళ్ళ అమ్మ వచ్చి పడుకుంది అని అనుకుంటాడు, అదిగా పట్టించుకోడు. కొంతసేపు అయిన తర్వాత తను ఇలాగా చెయ్యి వేసేసరికి అక్కడ ఎవరు లేరు. అప్పుడు వరకు ఆవిడ వచ్చి పక్కన పడుకున్నట్టుగా అయితే అనిపించింది అతనికి. రావడం తనకి తెలుస్తుంది, పక్కన పడుకోవడం తనకి తెలిసింది. కానీ తను ఒక 5 నిమిషాలకి ఇలా చెయ్యి వేసేసరికి అక్కడ ఎవరు లేరు. ఇదేంటి, ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి కళ్ళు తెరిచి చూశాడు, ఎవరు లేరు. లేచి కూర్చుండేసరికి ఒక కార్నర్ లోని చీకటిగానైతే ఉంది. ఇంకా డిమ్ లైట్స్ కూడా లేవు, చీకటిగానైతే ఉంది. ఒక కార్నర్ లోని ఎవరో ఒక ముసలావిడ తన 2 కాళ్ల మధ్యలోని బుర్ర పెట్టుకొని ఏడుస్తూ ఉన్నట్టుగానైతే కనిపించింది అతనికి. కనిపించేసరికి భయపడిపోయాడు. ఒక్కసారిగా భయపడిపోయి డిమ్ లైట్ అయితే ఆన్ చేశాడు. ల్యాంప్ ఆన్ చేసేసరికి అక్కడ ఎవరూ లేరు, అంతా నార్మల్ గా ఉంది. చూశాడు, చుట్టూ అంతా చూశాడు, ఏం లేదు. ఏంటిది ఇలా జరిగింది అని భయపడ్డాడు. ఇంకా సర్లే అని చెప్పి మంచినీళ్ళు తాగుదామని వంటగదిలోకి అయితే వెళ్ళాడు. వంటగదిలోకి వెళ్ళేసరికి ఈలోగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోని ఎవరో తిరుగుతున్నట్టుగానైతే అనిపించేసరికి మంచినీళ్ళు బాటిల్ పట్టుకొని బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళాడు. చిల్డ్రన్ బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ వీళ్ళ ఆవిడ
పిల్లలిద్దరూ పడుకొని ఉన్నారు. వాళ్ళ ఆవిడ మంచం చుట్టూ తిరుగుతూ మళ్ళీ ఆ సొరుగు దగ్గరికి వెళ్ళి ఆ సొరుగుని తీయడం, అందులో ఉన్న చైన్ చూడడం, మళ్ళీ సొరుగు వేసేయడం. అంటే అతనికి ఎలా కనిపిస్తుంది అని అంటే సొరుగు తీస్తుంది, అందులో చూస్తుంది, సొరుగు వేసేస్తుంది. అంతేగాని చైన్ అయితే ముట్టుకోవడం తీయడం అదేమీ లేదు. తను అందులో చైన్ చూస్తుంది అని కూడా తనకు తెలియదు. సొరుగు తీస్తుంది, చూస్తుంది, వేసేస్తుంది. అలాగే 2-3 టైమ్స్ చేసేసరికి తనకేంటో అర్థం కాలేదు. ఎందుకు ఇలా చేస్తుంది, స్లీప్ వాక ఏంటిది అని చెప్పేసి గబగబా లోపలికి వచ్చి ఏ స్మిత ఏమైందే అంటూ తను ఒకసారి ఇలా పట్టుకొని ఊపేసరికి అప్పుడు తన సృహలోకి అయితే వచ్చింది. ఏమవడం ఏంటి, నేను పడుకున్నాను పిల్లల దగ్గర, మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది ఏం తెలియనట్టుగా. అడిగేసరికి అతనికి ఎందుకనో అంత ఏదో భయంకరంగానైతే అనిపించింది. ఏం లేదు పడుకో, ఏదైనా ఇబ్బంది అయితే నాకు పిలు అని అంటున్నాడు. ఏం లేదండి బానే ఉంది అని చెప్పేసి తను మళ్ళీ వెళ్ళి పిల్లల మధ్యలోనైతే పడుకుని పోయింది. అతను భయపడుతూ సొరుగు అయితే ఓపెన్ చేశాడు. ఈ అమ్మాయి ఏంటంటే సొరుగులోని ఒక చిన్న బాక్స్ ఉంటే ఆ బాక్స్ లోపల అయితే పెట్టింది. దానికి మూత లేదు. మిగతా ఐటమ్స్ అన్ని కూడా అలానే ఉన్నాయి. పేపర్స్ ఉన్నాయి, ఇంకా అలాగే బుక్స్ ఉన్నాయి, ఏవేవో స్టోన్స్ పెట్టింది. తనకి దొరికినవన్నీ తీసుకొచ్చి అందులో అయితే స్టోర్ చేస్తుంది అనమాట. అవి అయితే ఉన్నాయి. వచ్చేసరికి చూసి ఓహో ఇవన్నీ చెత్త చెదారం ఇక్కడ పెట్టిందని చూస్తుందేమో అని అనుకొని తనైతే వెళ్ళిపోయాడు. ఇంకా ఆ రోజు అయితే గడిచిపోయింది. నార్మల్ గా నెక్స్ట్ డే మార్నింగే అతను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. పిల్లలిద్దరు కూడా స్కూల్కి అయితే పంపించేసింది. తను వంటగదిలో ఏదో పని చేస్తుంది. వాళ్ళ అత్తగారు లేచారు, స్నానానికి అయితే వెళ్ళింది. ఆవిడ స్నానానికి వెళ్ళి ఈ స్మిత ఎవరైతే ఉందో వాళ్ళ కోడలు వాళ్ళ అత్తయ్య గారిని పిలిచినట్టుగా అనిపించేసరికి వస్తున్నానమ్మా అంటూ ఆవిడ టవలు అన్ని కూడాను అక్కడ పెట్టేసుకొని ఇలా తిరిగి వచ్చే క్రమంలోని ఎలా జారిపోయిందో బాత్రూంలో జారిపోయింది, పడిపోయింది. నడ్డికి దెబ్బ తగిలేసింది. చాలా పెద్ద దెబ్బ అయితే తగిలింది. అక్కడ ఫ్రాక్చర్ ఏదో అయిపోయింది ఆవిడకి. అయ్యేసరికి ఆర్థోపొరాసిస్ ఉండడం వల్ల ఆవిడకి తొందరగా ఎముకలు అయితే విరిగిపోతాయి వాళ్ళకి. అయితే పాపం ఆవిడకి అలాగే వెముక్కి దెబ్బ తగిలేయడంతో ఇమీడియట్ గా అంబులెన్స్ కి కాల్ చేసి వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేసి ఇలా అయ్యింది, అత్తయ్య గారు పడిపోయారు బాత్రూంలోనే అని చెప్పేసి ఆవిడైతే చెప్తూ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్లారు. ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసి అదంతా కూడా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. హాస్పిటల్లో ఒకరు ఉండాలి, ఇంట్లో ఒకరు ఉండాలి. హాస్పిటల్కి ప్రతిరోజు వెళ్ళి ఆవిడకి ఎలా ఉందో ఏంటో అన్ని చూసుకోవాలి కదా మరి. అయితే ఒక 1 వీక్ 10 డేస్ అయితే అట్లానే గడిచిపోయింది. అంతా మళ్ళీ అక్కడ సర్జరీ అయితే జరిగింది. ఆవిడలోని కూడా చిరాకులు అనమాట. పిల్లలేమో మాట వినిపించుకోవడం మానేశారు. ఆ అమ్మాయి అయితే ఏదో విచిత్రంగానైతే ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎవరో తన్ని కొడుతున్నట్టు, ఎవరో తన్ని ఇబ్బంది పెడుతున్నట్టు తను ఫీల్ అవ్వడం, చెప్పడం అయితే చేస్తూ ఉండేది. కానీ హడావిడిలోని స్మిత పట్టించుకోవడం మానేసింది. పిల్లల్ని అయితే సరిగ్గా పట్టించుకోవడం మానేసింది. ఎందుకనంటే ఒక పక్క ఇంటిని, ఒక పక్క ఆవిడ్ని హాస్పిటల్కి వెళ్ళి రావడం ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టం కదా. అందుకనే ఆ తర్వాత ఏమైంది అని అంటే ఇంకా డిశ్చార్జ్ అయితే ఇచ్చేసారు. మొత్తానికి ఆ వీక్ అంతా తనకి ఆఫీస్ పనులు అన్ని కూడా పెండింగ్ ఉండిపోయాయి అని చెప్పేసి ఆ రోజు వాళ్ళ అమ్మని ఇంట్లో ఉంచేసి ఆ రోజు వాళ్ళ అమ్మని డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి తెచ్చేసి తనైతే ఈ రోజైనా నేను ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గాను, లేకపోతే నా ఉద్యోగానికే ఇబ్బంది అని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవిడేమో వంటగదిలోని వంట చేస్తుంది. వాళ్ళ అత్తయ్య గారికి పచ్చని కూర ఏదో చేస్తూ ఉంటే మళ్ళీ అలానే ఎవరో వాళ్ళ అత్తగారే వచ్చి వెనకతల తను వంట చేస్తుంటే వెనకతలు తిరుగుతున్నట్టుగానైతే తనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా పని చేస్తున్నాం అనుకోండి, ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, మన వెనకాల ఎవరైనా వచ్చినా తిరిగినా మనకు ఆ సౌండ్ వినిపించడం లేదంటే అది తెలుస్తుంది కదండి మనకి ఆ గాలి. అలాగే తనకు అనిపిస్తుంది, ఇదేంటి అత్తయ్య గారు పడుకున్నారు కదా, నడవలేని స్థితిలో ఉన్నారు కదా, నా వెనకతలు ఎవరున్నారు అని చెప్పి టక్కుమని వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. తనకెందుకనో అప్పుడు ఒళ్ళంతా కూడాను వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి. అంటే అవి ఒక సెన్స్ అన్నమాట మనకి.
ఆ వెంట్రుకలు నిక్కబడుచుకోవడం అనేది భయంతో కావచ్చు, లేదంటే సిగ్గుతో కావచ్చు, ఇలా రకరకాల సెన్సెస్ ఉంటాయి కదా మనకి. అలా తనకి అలా అనిపించింది. ఆ ఫీల్ రాగానే తను ఇంకెందుకనో అక్కడ వంట గబగబా చేసేసి వాళ్ళ అత్తయ్య గారి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ఏమైంది అత్తయ్య, ఎందుకలా పడిపోయారు, అసలు కారణం ఏంటి అన్ని అడుగుతున్న సమయంలోని ఆవిడైతే చెప్తుంది, అలా కాదమ్మా స్మిత, ఆ రోజు నువ్వే కదా నన్ను పిలిచావు, నువ్వు పిలిచావని నేను వెనక్కి తిరిగేసరికి ఎలా పడిపోయానో నాకే తెలియదు అని వాళ్ళ అత్తగారు అయితే చెప్పింది. చెప్తే లేదత్తయ్య, నేనేం పిల్లలేదే మిమ్మల్ని, మీరు స్నానానికి వెళ్ళారని నాకు తెలుసు కదా, ఎందుకు పిలుస్తాను, నేను అసలు మిమ్మల్ని పెళ్ళలేదు అని అంటుంది. ఏంటోనమ్మా, ఏంటో తేడాగా ఉంది, ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు ఎందుకోనో తేడాగా అనిపిస్తుంది, ఎవరో తిరుగుతున్నట్టుగానైతే అనిపించింది మొన్న అంతా కూడాను అని వాళ్ళ అత్తగారు అయితే చెప్పారు. చెప్పేసరికి ఈ అమ్మాయికి కూడాను కొంచెంగా భయం అయితే వేసింది. ఇంకా వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఈలోగా వంటగదిలోని గ్లాస్ అయితే పడిపోయింది. గ్లాస్ పడిపోయేసరికి ఏంటి చప్పుడు అని గబగబా పరిగెత్తుకొని వెళ్ళి చూసేసరికి అసలు ఎలా పడిపోయిందో తెలీదు, గ్లాస్ కింద పడిపోయి దొరులుతుంటే వెంటనే వెళ్ళింది, తీసింది, గ్లాస్ అయితే అక్కడ పెట్టేసింది. ఈలోగా వాళ్ళ ఆయన అయితే ఫోన్ చేస్తున్నాడు. గబగబా వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏం లేదు స్మిత, సాయంత్రం నాకు పని ఎక్కువగా ఉంది, నేను లేట్గా వస్తాను, ఈ వారం అంతా కూడా మానేశాను కదా, అమ్మకి మర్చిపోకుండా టాబ్లెట్స్ వెయ్యి, ఫుడ్ అది టైంకి పెట్టేస్తూ ఉండు అని చెప్తున్నాడు. సరేనండి, అవన్నీ చెప్పని అవసరం లేదు, మీరు జాగ్రత్త, ఎంతకు వస్తారు, ఏ సమయానికి వస్తారు అని అంటే అలా నా టైంకి వస్తాను, లేట్ అయిపోతుంది, రాత్రి 9:30 అలా అయిపోవచ్చు అని తనైతే చెప్పేశాడు. ఫోన్ కాల్ అయితే కట్ చేసేసింది. ఈలోగా మళ్ళీ అలాగే ఎవరో తన వెనకాతలు ఉన్నట్టు, తన ఫోన్ మాట్లాడుతుంటే తన్నే చూస్తున్నట్టు తనకు ఒక ఆ ఫీల్ కలిగేసరికి తనకి ఎందుకనో భయం వేసేసింది. ఇంకా లేదు, లాభం లేదు, వాళ్ళ హస్బెండ్కి ఈ విషయం చెప్పాలి అని అనుకుంది. తనేమో ఆ రోజు లేట్గా వస్తానన్నాడు కదా, సరే ఇంకా వాళ్ళ అత్తయ్య గారికి అయితే టాబ్లెట్లు అవి వేసేసి మధ్యాహ్నం తన పని అయితే తను చేసుకుంది. వాళ్ళ అత్తగారి దగ్గరైతే కూర్చొని ఉంది. పిల్లలైతే ఈవినింగ్ వచ్చేసారు. మళ్ళీ స్నాక్స్ అవి తినేసి మాట వినిపించుకోవట్లేదు, వాళ్ళు మటుకు వాళ్ళు ఆటకైతే వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఆడుకోవడానికని కిందకు వెళ్ళి ఆడుకోకుండా అలాగే మెట్లు ఎక్కడం దిగడం అయితే చేస్తుంది. వాళ్ళది థర్డ్ ఫ్లోర్కి పైకి మెట్లు ఎక్కుతుంది, మళ్ళీ మెట్ల మీద నుంచి కింద దిగుతుంది, అటు ఇటు చూస్తుంది, కిందకి వెళ్తుంది, కిందనంతా వెతుకుతుంది, అటు ఇటు ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అన్ని కూడాను ఏంటో విచిత్రంగా వింతగానైతే చూస్తుంటే ఇదంతా గమనించిన పక్కింటి ఆమె పిలిచింది, స్వాతి ఇలా రామ్మా అని చెప్తూ పిలిస్తే ఏంటంటే దగ్గరికి వెళ్ళింది. ఏంటి పైకి కిందకి వెళ్తున్నావు, ఏం కావాలి, ఏంటి వెతుకుతున్నావు అని అంటే ఏం లేదు అని అంటూ ఉంటే సరే ఇంకా పైకి వెళ్ళిపోండి, మీ అమ్మగారు పిలుస్తున్నారు అని ఆవిడైతే చెప్పేసింది. అప్పటికే 6 అయిపోయిందని చెప్పి వాళ్ళ తమ్ముడు అమ్మాయి ఇద్దరు పైకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ పనులన్నీ చేసుకున్నారు. స్వాతి మటుకు తన బాల్కనీలోకి వచ్చి అవతల బిల్డింగ్ వైపు అయితే చూస్తూ అలానే నించుంటే ఈవిడేమో ఏంటి స్వాతి అక్కడ ఏం చేస్తున్నావు అని అంటే ఏం లేదు అని చెప్పేసింది. ఇంకా అయిపోయిన తర్వాత తను వచ్చి ఆ సొరుగు ఏదైతే ఉందో ఆ సొరుగు తీసి ఆ చైన్ ఉంది కదా, ఆ చైన్ చూసి బాగా ఇలా చూసుకొని ఆ చైన్ని తన మెడలో వేసుకున్న తర్వాత తినేంటంటే ఇంకా విచిత్రంగా వింతగా పెద్దవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అలాగా తొందరగా అన్నం పెట్టేయమ్మా అని అంటే అన్నం పెట్టిందంటే వాళ్ళ అమ్మ తినేసి ఇంకా నేను పడుకుంటాను కాసేపు అటు ఇటు తిరిగి హోంవర్క్ ఏదో చేయమంటే నేను తర్వాత చేసుకుంటాను అని చెప్పేసి హోంవర్క్ చేయకుండా పడుకుని పోయింది. ఈలోగా 9:30 అయింది. అతను ఆఫీస్ నుంచి అయితే బయలుదేరుతూ వాళ్ళ ఆవిడకైతే కాల్ చేశాడు, ఇలా ఆఫీస్ నుంచి బయలుదేరాను అని చెప్పేసి. తను కొంత దూరం వచ్చేసరికి ఎలాగా స్కిడ్ అయిపోయింది. తను చిన్న యాక్సిడెంట్ అన్నమాట, చిన్న మైన్యూట్ దెబ్బలు అయితే తగిలయ్యి
అయినప్పటికీ కూడాను యాక్సిడెంట్ అంటే ఎవరికైనా బేజార్ ఎత్తిపోతుంది కదండి. అలాగే అతను కూడా బేజార్ ఎత్తిపోయాడు. ఇంక ఇంటికి అయితే వచ్చాడు. చిన్న చిన్న దెబ్బలు అయితే తగిలాయి. అది ఫస్ట్ ఎయిడ్ అయితే చేసుకున్నాడు. ఆ హస్బెండ్ తో అయితే చెప్తుంది, ఇలా అవుతుందండి ఇంట్లోని, నాకు ఎందుకనో భయం వేస్తుంది, అత్తయ్య గారికి కూడా అలానే అనిపిస్తుందంట అని చెప్పేసరికి అతనికి అది గుర్తొస్తుంది అనమాట. ఫస్ట్ జరిగింది కదా, ఆయన పక్కన ఎవరో వచ్చి పడుకున్నట్టు అదంతా కూడాను అది గుర్తొచ్చి ఒక్కసారిగా తుల్లి పడతాడు. దానికి తోడు ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ కూడా తేడాగా అనిపించి వెంటనే తను అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది, ఏదైనా చేపిద్దాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే క్షీణించుకుపోతుంది. అయితే 2-3 దగ్గరికి అయితే వెళ్లారు, పిల్లని చూపించారు. వాళ్ళు ఏదో తాయితులు కట్టారు కానీ అసలు రీజన్ అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకా వాళ్ళకి తెలిసిన ఆయన ఒక ఆయన వాళ్ళ పెదనాన్నగారు, ఆ అబ్బాయి తాలూకా పెదనాన్నగారు వీళ్ళకి ఇలాగ అవుతుందని తెలుసుకొని అతను మరొక అతనికి అయితే సజెస్ట్ చేశాడంట, అతని దగ్గరికి వెళ్ళండి మీకు ఏం జరుగుతుందో అతను అయితే చెప్పేస్తాడు అని అనడంతో అతని దగ్గరికి అయితే వెళ్ళారంట. అమ్మాయిని తీసుకొని వెళ్ళగానే అతనైతే చూసి చెప్పేశాడంట, ఈ మెడలో ఉన్న చైన్ ఎవరిది అని అడిగితే మాకు తెలీదు అంటే ఇంట్లో పిల్లల్ని ఆ మాత్రం కూడా గమనించుకోకుండా ఉన్నారు వాళ్ళు. ఆ సిచ్యువేషన్స్ కూడా అలా వచ్చాయి. ఎందుకనంటే వాళ్ళ అత్తగారికి బాగోపోవడం ఇవన్నీ కూడా జరిగాయి కదా, అందుకు. సో మాకు తెలియదు అనేసరికి అప్పుడు అతను చెప్పాడంట, ఈ చైన్ అంటు పెట్టుకొని ఒక ఆత్మ మీ ఇంట్లోకి అయితే దూరింది, దాని ప్రభావం వల్లే మీకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అయ్యో మరి ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అని అంటే, పరిష్కారంగాను ఆయన ఏదో ఒక పూజ అయితే చేశారంట. ఆ చైన్ తీయించేసి ఆ చైన్ ని గోదాట్లో కలిపించేసి ఇంకా ఏవో పూజలు చేసి వదిలించారు. ఇంతకీ ఈ విషయం ఏంటి అని అంటే, వీళ్ళు ఆ కొత్త ఇంట్లోకి వచ్చే ముందే వీళ్ళ వెనకాతలు ఉన్న అపార్ట్మెంట్ లోనే ఒక ముసలావిడ అయితే చనిపోయింది. ఆవిడకి కొడుకులు ఉన్నారు కానీ ఎక్కడో దూరంగానైతే ఉన్నారు, ఫారిన్ కంట్రీస్ లోనే. అయితే ఈవిడొక్కరిదాయే పాపం వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఈవిడొక్కరిదాయే ఆ అపార్ట్మెంట్ లోని అయితే ఉంటుంది. కొడుకులు కూడాను ఈ ఆవిడని చూడడం మానేస్తారు కంప్లీట్ గాను. ఆవిడకి వచ్చిన డబ్బంతా కూడాను ఆవిడ సంపాదించుకున్నవి, వాళ్ళ ఆయన సంపాదించుకున్న డబ్బే. దాంతోనే అలా బయటికి రాకుండా ఎవరో వాళ్ళతోని వీళ్ళతోని ఏవో తెప్పించుకోవడం, సామాన్ తెప్పించుకొని ఇంట్లోనే అలాగా గుట్టుగానైతే ఉండేది. సడన్ గా అనుకోకుండా చనిపోయిందంట ఆ ముసలావిడ. చనిపోయిన తర్వాత ఆవిడ తాలూకు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడాను రావడానికి 2 రోజులు అయితే పట్టింది. అక్కడ ఉన్న వాళ్ళు పాపం ఆవిడ మీద దయదలిచి ఐస్ పెట్లో అది పెట్టి ఉంచారు. వాళ్ళు వచ్చిన తర్వాత దహన కార్యక్రమాలు ఇంకా మిగతా పనులన్నీ కూడా చేయించారు. చేయించినప్పటికీ కూడా ఆవిడ తాలూకు వస్తువులు ఉంటాయి కదా, అవి ఎవరికి కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళిపోండి, లేకపోతే ఎక్కడో పడేయండి అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోలేదు. అయితే తను ఒక్కరిదాయే ఒక అపార్ట్మెంట్ లోనైతే అలా ఉండేదంట, బయటికి ఎక్కడికి కూడా వెళ్లేది కాదంట. ఏదో ఒక రోల్ గోల్ చైన్ ఒకటి మెడలో వేసుకొని, ఎందుకనంటే దొంగల బెరడదా అని చెప్పేసి వస్తువులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను తనకు నచ్చిన ఒక చైన్, ఒక రోల్ గోల్ చైన్ మెడలో వేసుకొని తిరుగుతూ ఉండేదంట. అయితే కొన్ని తీసుకున్నారు, ఇలాంటివి ఎవరు తీసుకోరు కదా. పైగా క్రిమేషన్ టైంలోని ఆవిడ ఒంటి మీద ఉన్న వస్తువులు అయితే తీసి పక్కన పడేశారు. ఆ టైంలో ఈ చైన్ కూడా పడేశారు. అది కిందన మట్టిలోనైతే పడిపోయింది. ఈ పిల్ల ఎప్పుడైతే ఆడుకుంటుందో ఆ టైంలోని ఆ చైన్ దొరకడంతో ఈ అమ్మాయి ఆ చైన్ తెలియకుండానే ఇంటికి తీసుకురావడం, ఇంట్లో దాచుకోవడం జరిగింది. ఆవిడ కూడా అక్కడికి వచ్చేసింది అనమాట. ఈ రకంగా ఆ ఆత్మ అక్కడికి వచ్చి వాళ్ళనైతే ఇబ్బంది పెట్టింది. మరి చూడండి, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఏదైనా ఒక వస్తువు మీద వాళ్ళకి తీరని భ్రాంతి ఉండిపోయినా, లేదంటే ఆ వస్తువు ఎక్కువ శాతం వాళ్ళు ఉపయోగించినట్లయితే వాటి మీద వాళ్ళకి భ్రాంతి అయితే ఉండిపోతుంది ఆ ఆత్మకి. అవి వాటితోనే ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయని వాళ్ళైతే చెప్పారు. మరి ఈ రియల్ హర్రర్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? హారిఫైయింగ్ గా ఉందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రియల్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసేయండి మరి.